నేర్పు కొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధన చాలా అద్భుతమైనది. పాత నిబంధనలోని ఆదికాండం నుండి మలాకి వరకు మనం చదివినట్లయితే, కొత్త నిబంధనలోని మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు వివరాలన్నీ కూడా మనకు జాగ్రత్తగా తెలుస్తాయి. ఎంత మర్మమున్నా ఆ మర్మం అన్నది కృత నిబంధన గ్రంథములో బయలుపరచబడటం అన్నది ఉన్నది. బైబిల్ ఒక మాట ఉంటుంది. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ రహస్యముగా వారికి అనేక సంగతులు తెలియపరచును అని వాక్యములో ఉంటుంది. అనేక సంగతులు, మర్మాలు ఏమున్నాయో వాటిని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథం మర్మయుక్తమైన గ్రంథమేమీ కాదు, కానీ బైబిల్ గ్రంథం సత్యాన్ని తేటగా తెలియపరిచే గ్రంథం బైబిల్ గ్రంథం. కొంతమంది అంటున్నారు, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది? కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో పాపాలు చేసినటువంటి వారు ఉన్నారు కదా, కాబట్టి పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఎలా అవుతుంది అని. పరిశుద్ధ గ్రంథములో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రవక్తల ద్వారా వ్రాయించాడు గనక, ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు గనక అది పరిశుద్ధమైన గ్రంథం. దేవుని మాటల్లో జీవం ఉన్నది కాబట్టి పరిశుద్ధమైనటువంటి గ్రంథం. దేవుని మాటల్లో జీవం ఉన్నది. దేవుని మాటలు భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాటలు అవి నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథం జీవము కలిగినటువంటి గ్రంథం. ఆయన ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ సందర్భంలో మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయ యాత్ర ఎలా ఉన్నది, కనాను ఎంతమంది చేరారు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మనకు కనిపిస్తారు. 14వ అధ్యాయం నుండి 9 వచనాల వరకు మనం చదువుకుంటే అనేకమైన సంగతులు. బైబిల్ చదివారు, మైకులో చదవాలి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువాయు
యేఫెనే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనను ఆహారమగుదురు, వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకుడిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడెను. ప్రియులారా, వాక్యాన్ని చదువుకున్నాం. ఈ వాక్యం చదువుతుంటే చాలా బాధ అవుతుంది. ఎందుకనగా మొరపెట్టింది వీరే, ఇశ్రాయేలు ప్రజలే. ఏమని మొరపెట్టారు? మేము ఐగుప్తులో నలిగిపోతున్నాం. నిట్టూర్పు విడిచారు, బాధపడ్డారు. ఆ విధంగా వారు దేవునికి మొరపెట్టారు. వారి కోసము దేవుడు మోషేను పంపించాడు. అహరోను కూడా ఉన్నాడు. వాళ్ళు నాయకులు. మోషే నాయకుడు, అహరోను నాయకుడు, వారి అక్క అయినటువంటి మిరియాము కూడా, ఆమె కూడా నాయకురాలు. వారితో పాటుగా మరొక తరములో మరి కొంతమందిని, యెహోషువను, కాలేబును దేవుడు వారిని కూడా లేపాడు. మోషే ప్రవక్తని పుట్టించాడు వారి కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం పుట్టించాడు. నాయకుడిగా బాధ్యతలు వహించాడు. మనం ఏమనుకుంటామంటే మాకు అన్నీ బాగుండాలి అనుకుంటాం, అన్నీ మంచి జరగాలి అనుకుంటాం, కష్టాలు రాకూడదు అనుకుంటాం, ఇబ్బందులు రాకూడదు, ఆర్థిక సమస్యలు రాకూడదు, రోగాలు రాకూడదు, అన్నీ బాగుండాలి అని. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం, మానవుని జీవితంలో ఖచ్చితంగా బాధలు, శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. చాలా వస్తాయి. బాధలు రాని వారు లేరు. మా నాన్నతో మాట్లాడేటప్పుడు, ఎందుకు వచ్చింది నీకు ఇంత షుగర్ ఇదంతా అంటే, నాకు టెన్షన్ వల్ల వచ్చింది, నా బాధలు చాలా అన్నాడు. ఆయనకొకరికే కాదు, అందరికీ ఉన్నాయి. బాధలు లేని వాళ్ళు, శ్రమలు లేని వారు లేకపోలేదు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండే సమస్యలు, ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటాయి. ప్రియులారా, భూలోకంలో మనుషులం. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైనదనగా, ఈ శాపం అవాదం దగ్గర నుంచి ప్రారంభమైంది. మీ అందరికీ తెలుసు, మాకు బాధలు లేవా? ఉన్నాయి. కష్టం లేదా? ఉన్నది. ఒకసారి మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనవి భూమి మీద తప్పనిసరిగా ఉన్నాయి. దానితో పాటుగా మేళ్ళను కూడా మనం అనుభవిస్తున్నాం. తినవలసిన ఆహారం తింటున్నాం, కట్టుకోవలసిన గృహాలు కట్టుకుంటున్నాం, కట్టుకోవలసిన బట్టలు కట్టుకుంటున్నాం, లగ్జరీగానే ఉన్నాం. అవి కూడా ఉన్నాయి, ఇలా కూడా ఉన్నాయి. దీన్ని బట్టి దేవుని ఘనపరచాలి. కానీ తృణీకరించేటువంటి వారిగా లోకంలో చాలామందిని చూస్తాం. ప్రియులరా, ఈ ఆత్మీయ జీవితంలో
అంటే 6 లక్షల కాల్బలం అని అంటాం కదా, ఆ ఆత్మీయ జీవితంలో వారు ప్రయాణమై వస్తూ ఉంటే మధ్యలో పుట్టినవారు కూడా ఉన్నారు. ఆ సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరో తరంలో యెహోషువ వారు మరికొంతమందికి సున్నతి చేశారు. అవి కూడా కనిపిస్తాయి. బాధాకరమైన మాట. ఏమిటి బాధాకరమైన మాట అంటే, మేము తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం అని. ఎక్కడికి వెళ్ళిపోతారంటే వాళ్ళు ఐగుప్తుకు. ఐగుప్తులో నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏ విధంగా మొరపెట్టారో అది కూడా రాయబడి ఉంది. 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అతడు ఇట్లా నేను ఇదిగో 10వ వచనంలో ఆయనను ఐగుప్తులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ఉండిని కనుక వారు ఇశ్రాయేలు ఎడ్ల ఏం చేశారంట, అసహించుకున్నారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 14వ వచనంలో మోషే ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు ఇశ్రాయేలు చేత చేయించుకునే పని కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి అని ఉంది. అంటే 9 నుంచి మనకు చూస్తాం, ఇవన్నీ మనం చూస్తాం. అయితే మరొకసారి 2వ అధ్యాయం 23వ వచనం, నిర్గమ 2:23 చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెడుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుట ఏం చేశారంటండి, మొర్ర. తర్వాత ఐగుప్తుని ఏమంటామంటే అది ఇనుప కొలిమి అంటాం. వాళ్ళు అన్నారు ఇనుప కొలిమి అన్నారు. ఇనుప కొలిమిలో ఇనుము ఎట్లా కాలుతుందో ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు యోషేపు తర్వాత, యోషేపు రాజు నాయకుడుగా ఉన్నాడు ఆయన తర్వాత వారు నలిగిపోయారు, చాలా బాధపడ్డారు. ఈ వాగ్దానం ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు అబ్రహాముతో, మీరు అక్కడికి ఎలా వెళ్తారు, 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు అని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఎలా మీరు తిరిగి వస్తారు అన్న వాక్య భాగాన్ని కూడా దేవుడు తెలియపరిచాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయండి, వీరందరికీ ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. మనకు కూడా దేవుని వాగ్దానం ఉన్నది ఏమిటి అంటే యేసుక్రీస్తు వస్తాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అన్న వాగ్దానం. తప్పనిసరిగా యేసుక్రీస్తు వస్తాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం అనేటువంటి వాగ్దానం మనకు ఉన్నది. పరలోకం చేరాలి అన్నది మన వాగ్దానం. దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి, ప్రభు దగ్గర ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి అన్నది వాగ్దానం. ప్రభుని నమ్ముకుంటే చదువులు బాగా వస్తాయి, ప్రభుని నమ్ముకుంటే ఉద్యోగాలు బాగా వస్తాయి, ప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయి అని కాదు, అది తర్వాత విషయం. ప్రభుని నమ్ముకుంటే దేవుని రాజ్యం ఉన్నది, పరలోకం ఉన్నది. అందుకోసమే నీతిగా యథార్థంగా బతకాలి. నేను ఒక వీడియో చూశాను హర్షకుమార్ది. ఒక పోలీసు ఒక ఆయన కాలి మీద, అంటే ఆ దళితుడి కాలి మీద బూటు కాలుతో ఒత్తి పట్టుకుంటే ఆ అరికాలను ఇంకొక పోలీసు భయంకరంగా కొడతా ఉన్నాడు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ప్రపంచం ఈ విధంగా ఉంది. పేదవాడు దళితులు అని, అంటే ప్రేమ అనురాగాలు లేవు, బాంధవ్యాలు లేవు.
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనము ప్రతిజ్ఞ చిన్నప్పటి నుంచే చదువుకున్న వాళ్ళంతా ఆ మాట చెప్తారు. భారతీయులందరూ నా సహోదరులే అని అంటూ, పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఉగ్రవాదులు అంటూ, భారతదేశంలో ఉన్నటువంటి తోటి సహోదరులను, ఇతర కులాలను, క్రైస్తవులను, పేదలను ఇలా కొడతారు. ప్రభు రాకడ దగ్గరలో ఉన్నది. దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. ప్రియులరా, వీళ్ళు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు చాలామంది సనుక్కున్నారు, గొనుక్కున్నారు. అంటే బైబిల్ అయితే ఏం చెప్తుందంటే, దేవుడు ఒక మాట అన్నాడు, వారిని నేను గద్దరెక్కల మీద వారిని తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలానండి? గద్దరెక్కల మీద నేను వారిని మోసి ఉన్నాను, తీసుకుని వచ్చాను. ఎప్పుడు మనము దేవుని ఆశీర్వాదాల వైపు, దేవుని వైపు మనం చూడాలి. కష్టాల వైపు, శ్రమల వైపు, బాధల వైపు, ఇబ్బందుల వైపు అలా చూడకూడదు. వాటిని అధిగమించే శక్తి కావాలి ప్రభు అని దేవుని ప్రార్థన చేయాలి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి నాకు దయచే ప్రభు అని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. దేవుని మార్గం ఎంత చక్కటిదో. పాత నిబంధన గ్రంథంలో దేవుని మార్గం, కొత్త నిబంధన గ్రంథంలో దేవుని మార్గం. పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా మార్గము సరళముగా ఉన్నది, నీతిమంతులు అందులో ప్రవేశిస్తారు అని. చదవండి 26:7 యెషయా గ్రంథం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆపండి. ఎలా ఉన్నదండి? నీతిమంతులు పోవు మార్గం సమముగా ఉన్నది. అంటే మంచి మార్గం, సినిమాలు చూసే మార్గము కాదు, అబద్ధాలు మాట్లాడే మార్గము కాదు, లంచగొండితనం చేసే మార్గము కాదు, నీతిమంతులను హింసించే మార్గము కాదు. చెప్పాను కదా, ఒక నీతిమంతుడిని, ఒక మంచి వ్యక్తిని ఆ పోలీసుడు కాలు పెట్టి తొక్కుతూ ఉంటే ఏళ్ళు ఇంకొకటి కొడతా ఉంటే ఇంత భయంకరం. నీతిమంతుల మార్గం ఎలా ఉన్నది? నీతిమంతుల మార్గం సమముగా ఉన్నది. రెండవదిగా, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేస్తున్నావు. దేనికి స్తోత్రం. తప్పుడు మార్గం కాదు, దుష్ట మార్గము కాదు. ఈ మార్గాన్ని సరళము చేస్తున్నావు. అందుకే దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేద్దాం. నేను ఎందుకు కొన్ని విషయాలు, బయట విషయాలు మాట్లాడుతున్నానంటే అవసరం కాబట్టి, అనేకులు వినాలి. ఆంధ్ర రాష్ట్రం భయంకరమైపోయినది. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు, అంటే జగన్ పోయిన తర్వాత ఇంకా ఇబ్బందులు. తెలుగుదేశం యొక్క రాజ్యంలో కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. అంటే క్రైస్తవుల మీద, దళితుల మీద జరుగుతున్నటువంటి పరిస్థితి, అన్యాయంగా కొట్టడం, అన్యాయంగా బాధ పెట్టడం. ఏమి రాజ్యం, ఏమి దేశము, ఏమి ప్రభుత్వాలు. అందుకే ఈ రాజ్యాలు త్వరగా కూలిపోవాలి ప్రభు అని ప్రార్థన చేయండి. త్వరగా కూలిపోవాలి ప్రభు, దేవుని రాజ్యం రాదు. నీతిమంతులు పోవు మార్గము సరళముగా ఉన్నది, దాన్ని సరళము చేయవాడు దేవుడే. ప్రియులరా, కనానికి వెళ్ళమని చెప్పాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఎందుకు చెప్పాడు అంటే, ఆ దేశం గురించి మాట్లాడేటప్పుడు పాడి పంటల గురించి బైబిల్లో రాయబడి ఉంది. రెండవదిగా, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమని
ఆ దేశం గురించి వ్రాయబడి ఉంది. ఎంత మంచి దేశము. కాబట్టే ఇశ్రాయేలు ప్రజలు నేటికి కూడా అన్ని దేశాల కంటే ఆ దేశమే మిన్నగా ఉన్నది. ఇశ్రాయేలు దేశం ఆశీర్వదించబడిన దేశం. యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, కాదనం. ఇప్పుడు చెప్పాను కదా, లోకంలో ఉన్నంతకాలం ఇవన్నీ జరుగుతాయి. పాడి పంటలో కానీ, సాంకేతిక జ్ఞానములో కానీ అభివృద్ధి చెందినటువంటి దేశం ప్రపంచంలో ఏ దేశం అంటే ఇశ్రాయేలు దేశం. చరిత్ర చెబుతుంది, బైబిల్ చెప్పిన మాటలు చరిత్రను చూసినట్లయితే అవి జరుగుతున్నటువంటి మాట. బైబిల్ గ్రంథంలో ఆ దేశాన్ని గురించి ఒకసారి 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. 6వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఏంటంట? పాలు తేనెలు ప్రవహించు దేశం. కనాను గురించి మాట్లాడుతున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం. యెషయా గ్రంథంలో కూడా ఉంది 7వ అధ్యాయంలో ఆ విషయాలు. ప్రియులారా, పాలు తేనెలు ప్రవహించు దేశం. చాలామంది భక్తిపరులైన దేవుడే మాట్లాడుతూ పరలోక రాజ్యాన్ని కనానుతో పోల్చాడు. పరమ యెరూషలేమును కనానుతో పోల్చాడు. ఆ యెరూషలేములోనికే పైనున్న దేవుని యొక్క రాజ్యము దిగి వస్తుందని కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. అక్కడేమన్నాడు? నీతిమంతులు పో మార్గం అన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం కదా, అక్కడ నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువారు చెప్పాడు. ఆ మార్గం ఎంత గొప్పదో, ఎంత మంచిదో ఆ మార్గం. ప్రియులారా, గమనించండి, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినటువంటి దేవుడు 14:6లో చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకో. దేవుని మార్గాన్ని మనం అనుమానించకూడదు, దేవుని మార్గము నుంచి మనం తప్పిపోకూడదు. పాలు తేనెలు ప్రవహించే దేశము ఆ దేశము అన్నాడు. అలా ఆ దేశాన్ని గురించి చెప్పాడు. అయితే ప్రియులరా, మరి ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల మీద సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యమందు మేమేలా సావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవటకు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని. ప్రియులరా, ఎన్ని అద్భుతాలు చూశారంటే వాళ్ళు. అన్ని అద్భుతాలు చూశారు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఐగుప్తుల మీదకి దేవుడు పంపించిన 10 తెగుళ్ళు వారు చూశారు. ఆ తర్వాత నేను అద్భుతాల నుంచి లెక్కించలేదు, ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేస్తూ లెక్కిస్తాను. గొప్ప అద్భుతం ఏంటి? ఎర్ర సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది. అందుకే ఎర్ర సముద్రంలో ఒంటి కన్ను చేపలు ఉంటాయట. అంటే ఒకే పక్క చేప. ఎర్ర సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది కదా. ఆ చరిత్ర ఆధారంగా నేటి వరకు కూడా ఎర్ర సముద్రంలో 1 కన్ను 2 కన్నులు కాదు, 1 కన్ను ఉన్న చేపలు అక్కడ ఉన్నాయి. అంటే ఆధారంగా చెప్తారు. ఇప్పటికీ దొరుకుతున్నాయి ఎర్ర సముద్రంలో. అంటే ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం 2 భాగాలుగా అయినదో, తర్వాత సీహోను అమోరీయుల రాజులను జయించటం, అది 2వ అద్భుతం. యొర్దాను నదిని దాటటం 3వ అద్భుతం.
ఇలా మనము కొన్ని అద్భుతాలను చూస్తాం. వారు చూశారు. అంతకంటే ఏం చూడాలి? ఎర్ర సముద్రం 2 పాయలైనదో చూచారు వాళ్ళు. ప్రియులరా, అలాంటి వ్యక్తులు దేవుని మీద ఏం చేశారండి? సనిగారు. మోషే అహరోనుల మీద సనిగినది దేవుని మీద సనిగినట్టు అర్థం. మోషే అహరోనుల మీద సనిగినప్పుడు అది దేవుని మీద సనిగినట్టు. దేవుణ్ణి 10 మారులు వారు శోధించారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి. బాధకరం. ఇంతగా దేవుడు వారిని ఆశీర్వదించి బలపరిచి దీవించి ఇలా చేస్తే వారు దేవుణ్ణి శోధించారు, అయితే పరిశోధించారు అనొచ్చు ఇంకొక మాట. దేవుడు విశ్వాసులను పరిశోధిస్తాడు. అది ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు విశ్వాసులను పరిశోధిస్తాడు. కానీ విశ్వాసులు కూడా దేవుణ్ణి పరిశోధిస్తున్నారు. అది ఉంది, బైబిల్ గ్రంథంలో ఉంది. విశ్వాసులు దేవుణ్ణి పరిశోధించటం అది తప్పు అని బైబిల్ సెలవిస్తుంది. సనిగినారు కదా. 14వ అధ్యాయం ఇక్కడే 22వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించారు. ఇంత బాధాకరం అండి. దేవుడే చెబుతున్నాడు, సూచక్రియలు నా మహిమను చూచారు. సూచక్రియలు చూశారు, నా మహిమను చూచారు. యేసుప్రభు కాలంలో 2 సూచక్రియలు అద్భుతమైనవి. నీళ్లను ద్రాక్షరసముగా మార్చటం అని అంటాడు. తర్వాత యేసుప్రభు వారు 3వ దినాన్ని తిరిగి లేయటం, అది కూడా గొప్ప సూచక్రియ. యోనా గురించి మాట్లాడుతూ ఆ సందర్భాలు ప్రభువారు చెప్తారు. ప్రియులారా, సూచక క్రియ ఏంటండి? సూచక క్రియ ఏం చేశారంటే దేవుణ్ణి పరిశోధించారు. దేవుణ్ణి పరిశోధించను. ఎన్నిసార్లట? 10 మార్లు. నేను కొన్ని చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదామని, చూడండి ఎలా ఉందో. నీళ్లు కావాలి, ఏమడగాల? నీళ్ళు అడగాల. నీళ్ళు వారికి లేవు, నీళ్ళు అడగాలి, మంచిదే. సనగటం ఏంటి? అదే ఇక్కడ ఉన్నటువంటి మర్మం. ఓ మోషే, ఓ అహరోను, బాగా తెచ్చారు మమ్మల్ని ఇక్కడికి మీరు. మేము మీకు బదులుగా ఇంకొక నాయకుని ఏర్పాటు చేసుకుంటాం, చదివాం కదా. ఆ నాయకుని ఏర్పాటు చేసుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఈ మాటలు పొట్ట కూటి కొరకు వస్తున్నటువంటి మాటలు, బాహ్య సంబంధమైనటువంటి మాటలు కదండి. బాహ్య సంబంధమైనవి. ఆకలి అనేది బాహ్య సంబంధమైనది. బైబిల్ ఏమి సెలవిస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ప్రియులరా, ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. సనుక్కొని మారాలో మాకు నీళ్లు లేవని వారు సనుక్కున్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2, 16వ అధ్యాయము 2-3 వచనాలు. నిర్గమకాండం 16వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సర్వ సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగను. ఎందుకని? మాంసము లేదని. మేము కొండల యొద్ద కూర్చొని మాంసం తింటా ఉన్నాము కదా,
అని అన్నారు. ఏంటంట? మాంసము తిన్నాము కదా, కుండల దగ్గర కూర్చొని మేము మాంసము తిన్నాము, అలా తినేవారి మేము మాంసము తిన్నాము అని. ఇప్పుడేం జరిగిందట? మాకు మాంసము లేదు అని సనుక్కున్నారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి. పరిశోధించటం అంటే ఇదే. మాంసం లేకపోతే అడుగు, దేవుని అడుగు, దేవుని అడుగు, దేవుడు ఇస్తాడు, దేవుని అడుగు, దేవుడు ఇస్తాడు. ప్రియులారా, 17వ అధ్యాయంలో రెఫీము దగ్గర, నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తాము. కానీ 2వ వచనం చదవండి. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా, వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. అది 7వ వచనంలో కూడా ఉంటుంది. యెహోవాను శోధించుటకు బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. అంటే యాంటీగా ఉందండి. నీళ్ళు అవసరమైనవి, మాంసం అవసరమైంది, భోజనం అవసరమైంది, మంచిదే కాదనిలే. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే సనుక్కోడు. ఏమనుకుంటారండి? సనుక్కోడు. అది నిజమైన భక్తి జీవితం కాదు. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ఆటుపోట్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. కానీ ఏమి చేయాలి మనం అంటే వాటిని ఎదుర్కోవాలా. మన దృష్టి అంతా కనాన్, వీరి దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? కనాన్లో ఉండాలి. పరలోకం వెళ్ళిపోవాలి అనేటువంటి ఆ భాగం ఉండాలి, అది ఉండాలి. కానీ వీరి దృష్టి అంతా ఎక్కడ ఉన్నదంటే బాహ్యమైనటువంటి వాటి మీద. పౌలు అన్నాడు, దృశ్యమైనవి అదృశ్యమైన. దృశ్యమైనవి కనబడేటువంటి పదార్థములు, అదృశ్యమైనవి కనబడని పదార్థములు. అవి శాశ్వతమైనవి, అదృశ్యమైనవి. అందుకే భక్తుల జీవితంలో వారు ఏమీ లోకములో ధనానికి, డబ్బుకు, వాటికి వారు ప్రాధాన్యత వారు ఇవ్వలేదండి. వారంతా దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు, ఆత్మీయతకు ప్రాధాన్యత ఇచ్చారు, ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియులరా, ఇది 3వదిగా మనం చూచాం. ఇక 4వదిగా మనము నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చేస్తే అక్కడ కూడా వారు ఏం చేశారో చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయంలో 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో ధూపమును ఏర్పరిచి దానిని పోత పోషణ దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడు ఇదే అనేది. అంటే ఏమన్నారండి? మాకు దేవుడు కావాలా, కనబడే దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో దేవుడు ఎవరికి కనపడ్డు. కానీ దేవునికి మనిషికి సంబంధం ఉంటుంది. దేవునికి మనిషికి సంబంధం ఉంటుంది. ఆయన క్రియల ద్వారా ఆయన మాట్లాడతాడు, జవాబిస్తూ మాట్లాడతాడు. రెండవ చెప్తున్నాను, ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు, అది కూడా మాట్లాడతాడు. సమూయేలుతో మాట్లాడిన దేవుడు సౌలుతో, అంటే అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలుతో మాట్లాడిన దేవుడు, అనగా పౌలుతో అనేక సందర్భాల్లో స్వరముతో మాట్లాడినాడు దేవుడు. 3వదిగా దర్శనముల ద్వారా మాట్లాడే దేవుడు. పౌలుతో అనేక సార్లు దర్శనములు దేవుడు, అంటే అలా కనపడుతూ మాట్లాడేటువంటి దేవుడు. అసలు రూపం కాదు, అసలు రూపం కాదు. భక్తులకు మాత్రం ఇది ఎరుగుదు, భక్తులు మాత్రం అది ఎరుగుదు. ఈ 3 అనుభవాలు ఉంటాయి.
ఒక్కొక్కరు కూడా చెప్తూ ఉంటారులే అండి. అంటే నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నది, తెలిసింది చెప్తున్నాను. ఉదాహరణ, నేను 2 ఏళ్ళు ఒంగోలులో ఉన్నాను చదువుకునేటప్పుడు. ఉండి నేను ఊరికి ప్రయాణం చేసేవాడిని. నేను ప్రభువుని ఎరిగిన తర్వాత ఆర్థికంగా మా కుటుంబం మీద ఆధారపడలే. నేను 93 నుంచి, అప్పటి నుంచి మా నాన్నకు నాకు జరుగుతూనే ఉంది ఆర్గ్యుమెంట్. ఆధారపడలే. కానుకలు తీసుకున్నానా? లేదు. అప్పటి నుంచి కూడా ఏదో స్కాలర్షిప్ వల్ల అడ్జస్ట్ అవుతా, ఆ విధంగా అట్లా అడిగేవాని కాదు, ఏం చెప్పేవాని కాదు. అంటే దేవుడు ఉన్నాడు. సరే, నేను ఒంగోలు నుంచి బయలుదేరి దరిదాపుగా బేస్తారపేట వరకు వచ్చిన. అక్కడ ఒక మోహన చర్చి దగ్గర ఒక వాగుంది, అక్కడ బస్సు ఇరక్కపోయింది. ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఒక 4-5 ఉన్నాం ఆల్రెడీ. పెద్దగా లేం బస్సులో, గవర్నమెంట్ బస్సు. డ్రైవరు, కండక్టరు, నేను, ఇంకొకళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. నేను దేవుని ప్రార్థన చేశాను. ఆ కండక్టర్ ఏం రాసియలేదు, ఎందుకు తెలియదు. ఒక గాను పూర్తి ఇరక్కపోయింది సైడ్. ప్రార్థన చేశాను, ఎందుకంటే నాకు ఆ డబ్బులు లేవు. ఉన్న డబ్బులు ఛార్జీకి ఇచ్చేసిన. ప్రభువా, నేను ఎట్లా పోవాలా ప్రభువా, ఈ బస్సులనే పోవాలా ప్రభువా అని దేవుని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కొంత సమయంలో ఒక 1/2 అవర్ లోపలనే ఆ బస్సు బయటికి రావడం జరిగింది. కండక్టర్ ఏమన్నాడు తెలుసా? కండక్టర్, డ్రైవర్తో పాటుగా నేను, ఇంకొకరు వ్యక్తి, ఇద్దరే ఉన్నాం. ఈ బస్సులో ఎవరో దేవుని బిడ్డ ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరిగిన విషయం. దేవుని బిడ్డ ఎవరో ఉన్నారు ఈ బస్సులో, అందుకే బస్సు బయటకు వచ్చింది అన్న. నేనేం ప్రార్థన చేశానా? నేను ఆయనకేం చెప్పలే, ప్రభువా ఈ బస్సుకు నేను పోవాలని. క్రియల ద్వారా అంటే అలా, క్రియల ద్వారా అంటే అలా, అలా మాట్లాడే దేవుడు సూచక్రియల చేత, మహత్కార్యముల చేత అనేక విధాలుగా దేవుడు మాట్లాడినాడు. మాట్లాడినప్పటికీ వాళ్ళు మళ్ళా వెనక్కిపోతాం. ప్రియులరా, తాను నిలుచుచున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో నాగటి మీద చేయి పెట్టినవాడు వెనక తట్టు చూడకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఇది బైబిల్ వాక్యం. అలాగే మనం ఒక ఆమెను ఎరుగుదాం. ఆదికాండం 18వ అధ్యాయం కదా, లోతు వెనక్కి చూడొద్దమ్మా అంటే వెనక్కి చూచినది ఏమైపోయింది? ఉప్పుస్తంభం అయిపోయింది. అది ఆ దేశంలో ఇంకా ఉంది. అక్కడ ఎవరైతే ఇశ్రాయేల్ దేశం వెళ్తారో వాళ్ళు చూసి చెప్తూ ఉంటారు, ఆ లోతు భార్య ఉప్పుస్తంభం అక్కడ ఉంది అని. ఉంది. ప్రియులారా, గమనించండి, వెనక్కి తిరగకూడదు. ఆత్మీయ జీవితంలో ఏమి జరిగినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా జరగకూడదు. ఎందుకంటే ఈ లోకములో ఎన్ని కష్టాలను, ఎన్ని బాధలను నువ్వు భరిస్తావో దానికి రెట్టింపుగా పరలోకములో దేవుని దీవెనలు ఉంటాయి. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆర్ఆర్కి మూర్తయ్య గారి దగ్గరికి పోయినప్పుడల్లా అట్లా వెళ్ళేవాడిని. ఆయన మాట్లాడుతూ, కొన్ని విషయాలు మాట్లాడుతూ, చిన్న శ్రమలకు చిన్న ఆశీర్వాదాలు, పెద్ద శ్రమలకు పెద్ద ఆశీర్వాదాలు ఉంటాయి పరలోకములో అని అన్నాడు. చిన్న శ్రమ రాగానే తట్టుకోలేక ఏం చేస్తామండి, ఏం బాధరా నేను ఈ బాధ, ఉరేసుకొని చచ్చిపోదాం అని అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. ప్రియులరా, అలా ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం, ఇది బైబిల్ యొక్క వాక్యం. ఒక నాయకుని ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఏమంటున్నారంటే మేము అక్కడికి వెళ్ళిపోతామని.
అక్కడ దూడం చేయమన్నారు కదా, ఇక్కడ ఇంకొక మాట సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూస్తే 10 అన్నాను, కొన్ని నేను చెప్తున్నాను. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 4వ వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుంచి, వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను ఎంత వివరిస్తున్నారండి. ఎవరు తినటువంటి మన్నాతో దేవుడు పోషించాడు వారిని. అదే దేవదూతలు చేసే భోజనం అని బైబిల్ రాయబడి ఉంది. అంత గొప్ప భోజనము, అంత ఆహారము దేవుడిస్తే, ప్రియులరా, కూరాకులు, కీరకాయలు, తెల్లబాయలు, చేపలు, దోసకాయలు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. వరుసగా అయితే బైబిల్ గ్రంథంలో కూరాకులు, ఉల్లిపాయలు అని ఏమన్నాడు? చేపలు, కీరాకులు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఎంత బాధాకరం. అక్కడే బాగుంది అంటున్నారు. ఎక్కడంట? అక్కడే బాగుంది. ఒక ఆయన ఉన్నాడు బెంగళూరులో, మన సంఘానికి వచ్చేవాడు, పేరు చెప్పండి అండి. నాతో బాగా తిరిగేవాడు, బాగా ఉండేవాడు. కొంతకాలం ప్రార్థనకు వచ్చాడు. మళ్ళీ ఒకసారి నాతో మాట్లాడుతున్నా, ఈ లోకమే చాలా రుచికరంగా ఉంటుందన్నా అని నాతో అన్నాడు. ఈ లోకమే నాకు రుచికరంగా ఉంటుందన్నా అన్నాడు. తొందరగా రుచికరం అంటే ఈ లోకమే అన్నాడు. కొన్నాళ్ళు ప్రభులో ఉంటాడు. ఒకసారి సిగరెట్ తాగుతూ ఉంటే చూసింటి, ఏమన్నా ఈ పని అని. అన్నీ బాగానే ఉంటాను అన్నీ మనం చెప్పటం, లాస్ట్కి ఈ రోజున కుటుంబానికి దూరమై భార్య భర్త కూడా ఎల్లగొడితే బయట తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి బస్సు పళ్ళు చూశాను, వేరే వాళ్ళు చనిపోతే వెళ్తే మందు తాగి అక్కడ ఉండే, నన్ను చూసి తల వంచుకొని అట్లా అంటాం. ఆయన ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొట్టారు, లేడు. ప్రియులారా గమనించండి, అట్లే ఉంటుంది. లాస్ట్కి శాపం ఎదురవుతుంది, శాపానికి గురైపోతాం, ఏమీ సాధించలేము. దేవుణ్ణిలో మనము లేకుండా ఏది మనము సాధించలేం, పరలోకానికి మనం వెళ్ళలేం. ఇవన్నీ కావాలని వారు చెప్పినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. మిశ్రిత జనం, అందరూ కాదండి, అప్పుడు కూడా అందరూ కాదు. అయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో అప్పటి కాలంలో, అంటే ఆ తరం వారిలో పూర్ణ మనసుతో ప్రభువుని వెంబడించిన వారు ఉన్నారు. వారు ప్రభువును పూర్ణ మనసుతో వెంబడించిన వారు. ఒకసారి 30వ వచనం చూడండి. ఏపునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మల్ని నివసింపజేయచేదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీరు ఎవరునూ ప్రవేశింపరని అది నిశ్చయం అన్నాడు. అంటే కాలేబు తర్వాత యెహోషువ. యెహోషువ అంటే హోషేను, యెహోషువ అని అంటారు. ఆ తరం వారిలో వీరిద్దరే, ఆ తరం వారిలో వీరిద్దరే. అంతకుముందు ఇక మోషే చనిపోయాడు, ఆ ముందు అహరోను చనిపోయాడు, ఆ తర్వాత మోషే చనిపోయాడు. ఇంకా వారి యొక్క మరణాలు మనం చూస్తున్నాం. మోషే కనాను వెళ్ళలేదు, అహరోను వెళ్ళలేదు, మిరియాము వెళ్ళలేదు. అంటే 6 లక్షల కాల్పములో వెళ్ళినది కాలేబు, యెహోషువ. యెహోషువను హోషే అని పేరు పెట్టారు, అది కూడా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఇది ఎందుకైనా మంచిది. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో దేవుని వాక్యం 16వ వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషులు పేర్లువే. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టింది. ఇదందరికీ మనకు తెలిసిందే, మరలా జ్ఞాపం చేస్తున్నాం. వీరిద్దరు తప్ప మరొకరు వెళ్ళరు. మిగతా వాళ్ళు ఏమైపోయారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనం, అక్కడ రాయబడిన విషయాలు చూస్తాం.
యోహాను 6:49. లేదా విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు, జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు. మాకేం ఆహారం లేదన్నారు. ఇక్కడ చేపలు ఉన్నాయి, కూరాకులు ఉన్నాయి, తెల్లగడ్డలు ఉన్నాయి, ఎల్లిపాయలు ఉన్నాయి, మసాలా ఐటెం కూడా చెప్పారు వాళ్ళు. మసాలా ఐటెం బాగున్నదంట ఐగుప్తులో. వారు ఇటుకల పని చేపించి ఆహారం పెట్టకుండా సందర్భాలు ఉన్నాయి. కఠిన సేవ ఉన్నది. మనిషి పాపానికి బానిస అయిపోయాడు. ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నాడు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అంటే అట్లాంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో వీరు ఇలా ఉన్నారు. జ్ఞాపం చేసుకో, దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు జ్ఞాపం చేసుకో. అందుకే ప్రభువులో ఉండాలి. 1 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు గారు కూడా కొన్ని విషయాలు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వారు శోధించారు అన్న విషయం మనకు కనిపిస్తుంది. 9వ వచనం చూడండి. 8వ వచనం నుంచి కూడా చదవండి, పర్వాలేదు. మరియు వారి వలె మనము వ్యభిచరించకుందాము. అంటే ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది వ్యభిచారం కూడా చేశారండి. ఆ వ్యభిచరించకుందాము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమందే 23,000 మంది కూలిది. మనం ప్రభువును శోధింపక ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. సర్పం వలన నశించిరి. ఈ శోధించిన వాళ్ళందరూ కాదు. ఈ విషయాన్ని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 18-19 వచనంలో, తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిను, అవిధులైన వారిని గురించే కదా, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి అని గ్రహించుతున్నారు. ఎందువల్లంట? వారికి ఏమి లేదు, విశ్వాసం ఉండాలి. కనాను ఎక్కడ ఉన్నదో, కనాను అంతవరకు మనం ఉంటామా? పాలు తేళ్లు ప్రవహించే దేశమట. ప్రియులారా, గమనించండి. యేసుప్రభువారిని జ్ఞాపం చేసుకుందాం. అందుకే యేసుప్రభువారు ఆ కనాను దేశంలో అక్కడే జన్మించాల్సి వచ్చింది. ప్రియులారా, మనముల్ని అక్కడ ప్రవేశపెట్టడానికి, అక్కడి నుంచి సువార్తను ప్రకటించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. వీరు ఐగుప్తు నుంచి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ కనానులో యేసు యొక్క ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును చెప్పినటువంటి యేసుని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి కనాను గురించి మనం చెబితే ఆ దేవుడు ఏం చేశాడంట, వీళ్ళ శోధిస్తూ ఉంటే ఏం చేశాడు దేవుడు? వారిని చుట్టూ ఎర్ర సముద్రం చుట్టూ తిప్పకపోయాడట. 40 సంవత్సరాలు పట్టదు. అది త్వరగా వెళ్ళిపోతారు వాళ్ళు. 40 దినాల్లో పోవలసినటువంటి ఆ స్థలానికి 40 సంవత్సరాలు పట్టినది. దేవుడు అక్కడ తేళ్లను, పాములను పంపించాడు అని బైబిల్లో రాయబడి ఉంది. అలా తిరిగి వచ్చాడు వీళ్ళు చేస్తున్నటువంటి శాస్త్రాలను బట్టి. అందుకే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే వాటి వైపు చూడకూడదు, కానీ శిలువలో మరణించిన ప్రభు వైపు చూడాలి. 3వ దినాన తిరిగి లేచినటువంటి ప్రభువును చూడాలి. ప్రభు వైపు మనం చూసినట్లయితే ప్రభు ఎక్కడ ఉన్నాడు, మనం అక్కడ ఉండగలం. ఏంటండి ప్రభు ఎక్కడ? మనం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో 132వ కీర్తన చివరి వచనంలో కిరీటం ధరించిన వారిగా ఆయన మనం చూస్తాం. ఆ దీవెన, ఆ కిరీటం మనకు కావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము సత్యము అయిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన వైపు మనం చూద్దాం. ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు ఆయన. శ్రమ బాధితుడిగా ఉన్నాడు ఆయన. ఆయన మరణించాడు, గాయపరచబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మనం కూడా మరణిస్తాం ఖచ్చితంగా. అయితే మనం పరలోకానికి పోవాలి అని అంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. అలనాడు మోషే, అహరోనునే వారు ఎదిరించారు. వారి మీద సనిగినటువంటి సనుగులు దేని మీద వారు సనిగారు. కాబట్టి ప్రియులారా, పరవైపు చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా
వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మా ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టినటువంటి మేము ప్రభువా గమ్యం చేరేంత వరకునైనా నీ వైపు చూస్తూ ప్రభువా భౌతిక సంబంధమైన వాటి వైపు కాకుండా నీ వైపు చూస్తూ ముందుకెళ్ళడానికి సాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.